ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును అని చదువుచున్నాం. పాపము ద్వారమునొద్ద కాచుకొని ఉన్నది. అనేక మంది హృదయాన్ని పాపము వచ్చి తట్టుచున్నది. పాపానికి తమ హృదయాన్ని తెరచుచున్నారు. పాపము ప్రతి ఒక్కరి హృదయములో ప్రవేశించి అపవిత్రపరచునట్లుగా అది ద్వారము దగ్గరనే పొంచియున్నది. ద్వారము దగ్గర నిలుచుండి కయీనును హెచ్చరించినను దానిని తృణీకరించి పాపానికి తలుపు తెరచెను. ప్రియమైన దేవుని బిడ్డ, పాపము విషయమై జాగ్రత్తగా ఉండుమని ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించినను నీవు పాపానికి చోటిచ్చి ద్వారము తెరుస్తున్నావు. పాపము చేయనప్పుడు మొదట మంచిగానే ఉండును, కానీ అదే పాపము నీ కడపటి స్థితిని దౌర్భాగ్యముగా మార్చును. ఎంతమంది పాపానికి తలుపులు మూసి జయించుచున్నారు. పాపము వచ్చి యోసేపు హృదయాన్ని తట్టెను. అయితే యోసేపు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని చెప్పి పాపము నుండి పారిపోయెను. నీ హృదయాన్ని పాపానికి చోటివ్వక పాపాన్ని జయించడానికి నీ హృదయాన్ని దేవుని సన్నిధితో నింపుకొనుము. నీ హృదయాన్ని పరిశుద్ధ ఆత్మకు తెరిస్తే పాపము నీలో ప్రవేశించదు. నీ హృదయము ఖాళీగా ఉన్నట్లయితే సాతాను వచ్చి దానిలో నివసించును. ప్రియమైన దేవుని బిడ్డ, పాపానికి చోటివ్వకండి. పరిశుద్ధాత్మ దేవుడే మీ ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరచును గాక. ఆమేన్.